ఫైనల్లీ ఇండియాలో ఎల్‌పీజీ షార్టేజ్ ఇష్యూ ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్టే అనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్ నుంచి మనకి ఏదైతే న్యూస్ వినిపిస్తుందో ఎల్‌పీజీ షార్టేజ్ అని, రెస్టారెంట్స్ కూడా టెంపరరీ క్లోజ్ అయ్యి సప్లై లేక. దీనికి సింపుల్ రీజన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్‌లో వార్ టెన్షన్స్ వల్ల ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అని ఒక ఇంపార్టెంట్ సీ రూట్‌ని బ్లాక్ చేసింది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియాకి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఎల్‌పీజీ 60-90% ఈ రూట్ నుంచే రావాలి. సో ఇది బ్లాక్ చేయడం వల్ల మన ఇండియన్ షిప్స్ చాలా అక్కడ స్ట్రక్ అయిపోయినాయి. సో సింపుల్‌గా చెప్పాలంటే యూఎస్, ఇరాన్ కొట్టుకుంటే నువ్వు మీ ఇంట్లో బిర్యానీ తినలేకపోతున్నావు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఇరాన్‌తో టాక్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఇరాన్ ఇండియన్ షిప్స్‌ని అలౌ చేస్తుంది. అండ్ ఈవెన్ 2 షిప్స్ ఆల్రెడీ స్ట్రెయిట్‌ని క్రాస్ కూడా చేసి స్టార్ట్ అయ్యాయి కూడా. సో నెక్స్ట్ 2-3 వీక్స్‌లో సప్లై నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఇష్యూ కూడా రిజాల్వ్ అయిపోతుంది. కానీ ఇక్కడ పెద్ద ఇష్యూ ఏంటంటే జియో పాలిటిక్స్‌లో ఏది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. అండ్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ఇండియా దగ్గర ఈ ఎల్‌పీజీ సంబంధించిన వరకు జస్ట్ ఒక ఫ్యూ వీక్స్ సరిపడే స్ట్రాటజిక్ రిజర్వ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి క్రైసిస్ అవాయిడ్ చేయాలంటే మనం బిగ్గర్ రిజర్వ్స్ పెట్టుకోవాలి. అండ్ ఈవెన్ ఆల్టర్నేటివ్ సప్లయర్స్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ అంటే నేషనల్ సెక్యూరిటీ.